నిన్న మొన్న ఒక 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ప్రముఖులు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున 2 విషయాల మీద స్పందిస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ దాదాపుగా 43 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడుతున్నారు. రెండవది వచ్చేసరికి గత 4 రోజులుగా రాష్ట్రంలో చాలా చోట్ల ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జరిగినటువంటి పరిణామాల మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న దాదాపుగా అవిశ్వాస తీర్మానం పెట్టిన వాటిలో మెజారిటీ ఎంపీపీ స్థానాలని వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. సో అందులో దాని విషయం మీద మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అభిమానాన్ని చొరగొన్నాడు మా జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల అవిశ్వాస తీర్మానంలో గెలిచి టీడీపీని చిత్తుగా ఓడించారని చెప్పేసి మరి వాళ్ళంతటా వాళ్ళే భారీ ఎలివేషన్స్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంకా మేరుగు నాగార్జున లేకపోతే మన దేవినేని అవినాష్ అట్లాగే కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఒకదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఏమన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా నాయకత్వ లోపం అనేది లేదు, ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మనం జరిగినటువంటి వాటిని అప్రజాస్వామ్యంగా వాటిని హస్తగతం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అక్కడక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని వాళ్ళు మీడియా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మేరుగు నాగార్జున మాట్లాడుతూ నాగార్జున గారు మాట్లాడుతూ రాప్తాడు అలాంటి చోట జరిగినటువంటి కొన్ని సంఘటనలను వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు 2020-21 స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరు ఎలా గెలిచారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. చాలామంది పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వస్తే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ నామినేషన్ పత్రాలను చించివేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసింది మీరు నిజం కాదా? గత 5 ఏళ్లలో జరిగిన మాట నిజం కాదా? ఏం చేశారు గత 5 ఏళ్లలో? ఎంత దారుణంగా ప్రవర్తించారు మీరు కొంతమంది వాళ్ళు దాడులకు ప్రతిఘటిస్తే వాళ్ళని పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా? అసలు ఎక్కడైనా భారతదేశ చరిత్రలో 151 సీట్లతోటి గెలిచి, అంటే భారీ మెజార్టీతోటి సీట్లు సొంతం చేసుకొని ముఖ్యమంత్రి అయిన మీకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లోకి వెళ్ళాలంటే భయం పుట్టి దొడ్డిదారులు మీరు గెలవాలని చేసిన మాట వాస్తవం కదా? అందులో నుంచే కదా వచ్చింది. పెద్ద అయినటువంటి అంజిరెడ్డి లాంటి వాళ్ళు తొడగొట్టి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఇంకా పౌరుషం చచ్చిపోలేదని చెప్పి నిరూపించింది. ఆ రోజు సంఘటనలతోనే కదా పునరావృతమైంది. మరి మీరేంటో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థలన్నింటినీ మేము గెలిచామన్నట్టుగా మాట్లాడతారు. దొడ్డిదారుల్లో పోయి అక్రమార్కంగా మీరు స్థానిక సంస్థల్లో మీరు గెలిచిన మాట వాస్తవం కాదా? ఎవరైనా నామినేషన్లు వేస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పోలీసులతోటి కేసులు పెట్టి వాళ్ళ పిల్లలు ఎక్కడైనా హైదరాబాద్లోనో లేకపోతే అమెరికా వెళ్తుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, మర్యాదగా దారికి రమ్మని బెదిరించిన మాట వాస్తవం కదా? గతంలో కోకొల్లలు జరిగిన ఇలాంటి విషయాలు. మరి లేదు మీరు పెద్ద పతివతలాగా శ్రీరామచంద్రుని వారసుల్లాగా మీడియా వేసి అదిగో అక్కడ జరిగింది, ఇదిగో ఎక్కడ జరిగింది. గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఎంత ప్రజాస్వామ్యాన్ని అప్రహాసంగా పరిహసించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎంత దారుణంగా వ్యవహరించారండి గత 5 ఏళ్లలో. ఆడవాళ్ళ జాకెట్లో పెట్టుకున్నటువంటి నామినేషన్ పత్రాలను కూడా తీసుకొని పోయి చించేసిన సందర్భాలన్నీ మీడియాలు చూపించింది. మరి ఆ రోజు మీకు తెలియలేదా? కొంతమంది మేము నామినేషన్ విత్డ్రా చేయమని భీష్మించుకొని కూర్చుంటే వాళ్ళ దొంగ సంతకాలు ఫోర్జరీలు చేసి మీరు నామినేషన్ విత్డ్రాలు చేశారు. కొంతమంది ఇళ్లలో గంజాయి ప్యాకెట్లు పెట్టి పోలీసులను పంపించి వాళ్ళని భయపెట్టి భయానికి గురి చేసి మీరు విత్డ్రాలు చేయించారు. మరి ఏదో మీరు గత 5 ఏళ్ళు ఇటువంటి లంగా పనులు చేయకుండా ప్రజల అభిమతంతో మీరు గెలిచినట్లు ఇవాళ ఏదో మళ్ళీ అవిశ్వాస తీర్మానం మీ పార్టీకి సంబంధించిన చెంచాగాళ్లే కదా. ఇలా మీ ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, సర్పంచులైనా, మున్సిపల్ కౌన్సిలర్లైనా, వార్డు కౌన్సిలర్లైనా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. మరి మీ పార్టీని కాదని ఎట్లా వస్తారు? కాబట్టి ఇవన్నీ ఊరికే చెప్తే వినేటట్టు ఉండాలి. మీరేదో గత 5 ఏళ్ళు శ్రీరామచంద్రుని పరిపాలన చేసినట్టు, మీ ప్రభుత్వం అసలు రేపులే జరగనట్టు, దాడులే జరగనట్టు, మీరు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు అపహాస్య పాలు చేయనట్టు పెద్ద నీతి కబుర్లు మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు మీరు చేసిన లంగా పనులు, దాని పర్యాసారంగా వచ్చినటువంటి వడ్డీతో సహా ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఆ రోజు ఎందుకు మరి ప్రతిఘటించలేదు? మీరు ఎందుకు ఆ రోజు దీని గురించి మాట్లాడలేకపోయారు? అంటే మీరు చేస్తేనేమో ప్రజాస్వామ్యబద్ధమైంది, మిగతా వాళ్ళు చేస్తేనేమో ప్రజాస్వామ్యం కాదు.
మీ దాకా వస్తేనే డెమోక్రసీ ప్రజాస్వామ్యం గుర్తుంటుంది. ఇక ఆయన మాట్లాడుతున్నాడు, మీరు 43 సంవత్సరాలు ఎందుకు జరుపుకుంటున్నారు, సిగ్గు లేదా అని చెప్పేసి మీరు ఇంకొకరి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, నేను కూడా మాట్లాడుతున్నా, ఆ మాటకు నేను కూడా చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరండి? పార్టీకి ఫౌండర్ ఎవరండి? అధ్యక్షుడు ఎవరండి? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? అలాగే దానికి వ్యవస్థాపకులు ఎవరు? వ్యవస్థాపకులు కె శివకుమార్. ఎవరండి ఈ శివకుమార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బంధువులు ఎవరన్నా ఏం సంబంధం ఉండి ఆయన వ్యవస్థాపకులు అయ్యారు? జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి తల్లి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి చెల్లి కానీ ఎవరు కూడా పార్టీని స్థాపించడానికి అర్హులు కాదు. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండి క్రిట్ఫో ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు పార్టీకి ఎప్పుడు వ్యవస్థాపకులుగా ఉండటానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు. అందుకని చెప్పేసి దొడ్డిదారిలో కె శివకుమార్ అనేటువంటి వ్యక్తిని వ్యవస్థాపకులుగా స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మీరు సరే, అదంటే మేము తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎందుకు ఎన్టీఆర్ దగ్గర తీసుకోవాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ తర్వాత ఎలక్షన్స్లో కూడా వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మ్యాండేటరీగా నిలబడ్డారు. దాన్ని మీ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ లపాకిని మీ పక్కన పెట్టుకొని అవసరమైన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిస్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, విజయసాయి రెడ్డికి అట్లా పార్టీ పెట్టి అర్హత లేదనుకో, ఇంకెవరైనా పెట్టొచ్చు కదా. వ్యవస్థాపకులుగా ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవస్థాపకులుగా ఉండొచ్చుగా, ఎందుకు ఉండకూడదు అంటే ఎన్నికల్లో ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చినా, క్రిట్ఫో చేసినా, అక్రమాలు చేసినా వాళ్ళు పార్టీ వ్యవస్థాపకులుగా ఉండటానికి అనర్హులు. అందుకని చెప్పేసి చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఆ కె శివకుమార్ అని పెట్టిన పార్టీలో చీమలు లాంటి వాళ్ళు పెట్టిస్తే దాంట్లో మీలాంటి పాములన్నీ చేరి ఆ పుట్టలో దూరి ఇవాళ బయటకు వచ్చేసి తుస్సు అని బుస్సు అంటూ బుస్సులు కొడుతున్నారు. ఈ వాస్తవ విషయమే కదా. అసలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ అని అర్థం. కానీ దాన్ని పక్కన పడేసి రైతు, శ్రామిక, యువజన, తోటకూర అని చెప్పి దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. మీరు పెట్టిన పార్టీకే మీ ఫౌండర్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, ఆ ఇంట్లో వాళ్ళే కాదు, ఎవడో పెట్టిన పార్టీని మీరు ఆక్యుపైడ్ చేసుకున్నారు. మీరు కూడా నీతులు చెప్తున్నారు. మీరు కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. 43 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఎన్ని గెలుపులు, ఎన్ని ఓటమిలు, ఎన్ని అవమానాలు, ఎన్ని పొగడ్తల్ని చూసింది ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తంతో తడిసినటువంటి పార్టీ. ఇది ఒక కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి పార్టీ. ఒక్క రక్తపు బొట్టు జెండా మీద పడినా తిరిగి మళ్ళీ ఎప్పటికీ చనిపోని గరిక మొక్కలాగా మళ్ళీ లేచి ఇది ఒక ఉద్యమం లాగా సాగేటువంటి పార్టీ. ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది, ఈ పార్టీకి ఒక విజయం ఉంది. ఈ పార్టీ వ్యవస్థాపకుల గురించి చెప్పినప్పుడు గర్వంగా మీసం మెలేస్తాం, గుండె మీద చేసుకుంటాం. ఈ పార్టీకి గౌరవ అధ్యక్షులు ఉన్న చంద్రబాబు గురించి చెప్పినప్పుడు కూడా ప్రతి తెలుగువాడు సగర్వంగా తలెత్తుకుంటాడు. మీరు చెప్పండి, రాజశేఖర్ గురించి చెప్పుకుంటే అవినీతి గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి చెప్తే అవినీతి గుర్తొస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే అవినీతి గుర్తొస్తుంది. ఈ మొత్తం అవినీతి చాటున్నటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీకు మాకు చాలా తేడా ఉంది, మీ పార్టీకి మా పార్టీకి చాలా తేడా ఉంది. ఆ పాలేటి అనేటువంటి పాలేటి కృష్ణవేణి ఒక పోస్ట్ పెట్టింది, భూమిలో నుంచి చీల్చుకుంటూ వచ్చిందంట. చీలుస్తారు వెయిట్ చేయమ్మా, ఆల్రెడీ నీ మొగుడికి ఒకసారి చీల్చారు, ఇంకా రెండవది నీకే చీల్చాల్సింది, సమయం దగ్గరలోనే వచ్చింది. నువ్వు ఇట్లాంటి భారీ డైలాగులు వేస్తే అక్కడ ఎవడు కూడా మిమ్మల్ని దేకేవాళ్ళు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ లెగ్గు పెట్టడంతో అవుట్డేట్ ఆఫ్ పార్టీగా మారిపోయింది. కాబట్టి నువ్వు చేల్చటాలు, విచ్చుకోటాలు, గుచ్చుకోటాలు అవన్నీ అలా పెట్టుకొని కొన్ని రోజులు దాచిపెట్టుకో. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటే అప్పుడు చూపిద్దు. ఇప్పటికే ఎగస్ట్రాలు మాట్లాడేందుకు నీ మొగుడికి పగిలింది, ఇంకా నువ్వే ఉన్నావు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇక దేవినేని అవినాష్ మాట్లాడుతున్నాడు, ఏనేం పెద్ద అమాయకుడు అయినట్టు. వార్డు కౌన్సిలర్ల మీద రౌడీజం చేసినాడు, డివిజన్ కౌన్సిలర్ల మీద రౌడీజం చేసినాడు. వీళ్ళంతా అధికారం లేకపోతే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, అవి తోటకూర, వంకాయ, టెంకాయ మాటలన్నీ మాట్లాడతారు. గత 5 ఏళ్ళు ఏం పీకారు.